7వ వచనం నుండి 11వ వచనం వరకు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. సో ఈరోజు మనము ధ్యానించుకోబోయేటటువంటి వర్తమానం యొక్క శీర్షిక ఏంటంటే ఓల్డ్ బట్ న్యూ, ఫెమిలియర్ బట్ ఫ్రెష్గా మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను, జాగ్రత్తగా వినండి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రేమను గురించి చెప్తున్నాడు. ఎవరైతే వెలుగులో నడుస్తారో అంటే దేవునితో అన్యోన్య సహవాసము కలవారై ఉంటారో, అంటే దేవుని పోలినటువంటి గుణలక్షణాలను, ఆ ప్రేమను, ఆ యొక్క పరిశుద్ధతను, వెలుగులో నడిచేటటువంటి ఆ యొక్క యథార్థ జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉంటారో వారట తప్పకుండా తన సహోదరుని ప్రేమిస్తాడట. సో లైట్, లవ్, లైఫ్, ఈ 3 మాటలు కూడా ఈ పత్రిక అంతా మనకు కనిపిస్తాయి. ఈ మూడిటితో ఒకదానికి ఒకటి విడదీయలేనటువంటి సంబంధం కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తాయి. ఏంటంటే ఎవడైతే వెలుగులో నడుస్తాడో వారే నిజమైనటువంటి ఈ జీవాన్ని కలిగి ఉంటాడు అంటాడు. ఆ నిజమైనటువంటి జీవం, నిత్య జీవార్థమైనటువంటి ఆ జీవము కలిగిన వారు ఏం చేస్తారంటే ప్రేమిస్తాడు అని చెప్తారు. జాగ్రత్తగా వినండి. ఎవరైతే వెలుగులో నడుస్తాడో వారు దేవునితో అన్యోన్య సహవాసము గలవారై ఉంటారు. ఆ అన్యోన్య సహవాసంలోనే లైఫ్ అనేది, దేవుడిచ్చినటువంటి సమృద్ధి అయినటువంటి జీవం అనేది దాగి ఉంది అంటున్నాడు. ఇలాంటి జీవాన్ని జీవించేవాడు ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు అని చెప్తాడు. ప్రేమను గురించి ఆయన మాట్లాడుతూ ఈ పత్రికలో 3 ప్యాసేజెస్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిది 2వ అధ్యాయం 7 నుంచి 11 వరకు మనం చదివిన వాక్య భాగం. ఈ వాక్య భాగంలో ఏమంటాడంటే ప్రేమించటము, ప్రేమించకపోవటం అనేటువంటి దాన్ని ప్రస్తావనలోకి తీసుకొస్తూ దాన్ని ఏ విధంగా కంపేర్ చేస్తాడంటే ఎవరైతే తన సహోదరుని ప్రేమిస్తాడో వాడు వెలుగు సంబంధి అని, ఎవరైతే తన సహోదరుని ద్వేషిస్తాడో వాడు చీకట్లో ఉన్నాడు అని చెప్తాడు. డార్క్నెస్ అండ్ లైట్, వెలుగులో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు. 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం గనక ముందుకెళ్ళి చూసినట్లయితే అందులో ప్రేమించేవాడు, తన సహోదరుని ప్రేమించేవాడు, తన సహోదరుని ద్వేషించేవాడు. మరలా ఇదే టాపిక్ని తీసుకొస్తూ దేంతో పోల్చి చెప్తున్నాడయా అంటే చూడండి 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాచి ఉన్నామని ఎరుగుదము, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. సో తన సహోదరుని ప్రేమించటము, ప్రేమించకపోవటం అనేది ఇది 2వ ప్యాసేజ్లో ఏ విధంగా పోలుస్తున్నాడంటే జీవము కలిగిన వాడు, మరణములో ఉన్నవాడు, లైఫ్ అండ్ డెత్తో పోలుస్తున్నాడు. 3వ ప్యాసేజ్ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 21వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే తన సహోదరుని ప్రేమించేవాడు సత్యమందు నిలిచి ఉన్నాడంటాడు. సహోదరుని ప్రేమించిన వాడు సత్యము వానిలో ఉండదు, నిలిచి ఉండదు అని చెప్తాడు. ట్రూత్ అండ్ ఎర్రర్ అని చెప్తాడు. మీరు జాగ్రత్తగా వినండి. ఈ అపోజిట్ యోహాను యొక్క రైటింగ్స్ అన్ని ఎట్లా ఉంటాయంటే సర్క్యులర్గా ఉంటాయి. అంటే ఒక థీమ్ని తీసుకుంటాడు, ఒక టాపిక్ని తీసుకుంటాడు, దాన్ని ఆయన సర్క్యులర్గా రొటేట్ చేస్తూ చెప్తా ఉంటాడు. ఒక కంక్లూషన్ డ్రా చేస్తాడు, మళ్ళీ అదే విషయాన్ని మెన్షన్ చేస్తూ మళ్ళీ ఇంకొక ఉదాహరణతోటి అదే కంక్లూషన్ని డ్రా చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ప్రాముఖ్యంగా ఏం చెప్తున్నాడు? వెలుగు గురించి, ప్రేమను గురించి, జీవాన్ని గురించి, లైఫ్, లవ్, లైట్, ఈ మూడింటిని కనెక్ట్ చేస్తూ దేవుని యొక్క సంబంధి అయినటువంటి మనము, సంఘము ఈ భూమి మీద ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని మనకు మెన్షన్ చేస్తున్నాడు. సో మొట్టమొదటిగా ఇక్కడ కనుక చూసినట్లయితే ప్రియులారా అన్న మాటతో స్టార్ట్ చేస్తున్నాడు. ప్రియులారా, బిలవర్డ్. ప్రియులారా అన్నటువంటి ఈ యొక్క మాట యోహానుకు అతి ప్రియమైనటువంటి మాట. తన పత్రికల్లో చిన్న పిల్లలారా, ప్రియులారా, ప్రియులారా అని రిపీటెడ్గా ఆ మాటను మెన్షన్ చేయటం అనేది మనకి ఏమి తెలియచేస్తూ ఉంది అంటే ఒక పేరెంటల్ టోన్, ఒక ఎల్డర్లీ టోన్. ఇదేదో ఒక ఇన్స్ట్రక్టర్ లాగా, లేకపోతే ఒక టీచర్ లాగా, ఈవెన్ ఒక జడ్జి లాగా ఈ మాటలు చెప్తున్నట్టుగా మనకు అనిపించదు. కానీ ఒక తండ్రిలాగా,
ఒక లవింగ్ బ్రదర్ లాగా, ఒక లవింగ్ పేరెంట్ లాగా ఈ సంగతులు సంఘానికి ఆయన రాస్తున్నాడు. ప్రియులారా, ప్రియులారా. యాకోబు భక్తుడు కూడా ఈ మాటని ఫ్రీక్వెంట్గా వాడటం మనం చూస్తాం. మొట్టమొదటిగా 3 ప్యాసేజెస్ మనం చూసాం ప్రేమను గురించి, దాని యొక్క ఎఫెక్ట్ బేస్ చేసుకొని కంపారిజన్స్ గురించి. రెండవది 3 రీజన్స్ ఎందుకు మనము ప్రేమించాలి మన సహోదరుల్ని అంటానికి కూడా ఈ 3 ప్యాసేజెస్లో 3 కారణాలు చెప్పాడు. మొట్టమొదటిది ఆజ్ఞ. ఇట్ ఇస్ అ కమాండ్. ఇట్స్ అ కమాండ్. ఎందుకు మనము ప్రేమించాలంటే ప్రేమించబద్ధులమై ఉన్నాము అంటాడు. ప్రేమించబద్ధులమై ఉన్నాం. చూడండి 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10-11 వచనాలు చూడండి. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఈలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ప్రేమింప బద్ధులమై ఉన్నాం. బద్ధులమై ఉన్నామంటే ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్. ఇట్స్ అ కమాండ్. క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను. మీకు తెలిసిన ఆజ్ఞ ఇది. మనము ప్రేమించటం అనేది, దేవుని ప్రేమించటము, సహోదరులను ప్రేమించటం అనేదట ఇది ఆజ్ఞ. మనము దానికి బద్ధులమై ఉన్నాము. వీఆర్ ఆబ్లిగేటెడ్. మొదటి రీజన్. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే ఎందుకు మనము ప్రేమించాలి అంటే వీ హ్యావ్ బీన్ బోర్న్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ లవ్ లివ్స్ ఇన్ us. మనము దేవుని మూలముగా పుట్టిన వారము కాబట్టి, దేవుని యొక్క స్వభావము కలిగిన వారుగా ఈ లోకములో మనం జీవించాలి కాబట్టి మనము ఆయన ప్రేమించిన ప్రకారము మనము ఒకరినొకరు ప్రేమించవలసి ఉన్నది. మన దేవుడెవరో లోకానికి తెలియాలంటే, మన దేవునిలో ఉన్న ప్రేమ ఏంటో లోకానికి తెలియాలంటే, ప్రేమ లేని ఈ లోకములో ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి పశువుల పాకలో పుట్టి మరలా ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాల్సిన అవసరము లేదు. ఆ ప్రేమని ఆయన మన హృదయాల్లో కుమ్మరిస్తున్నాడు. మనము ఒకరి పట్ల ఒకరము ఆ ప్రేమను గనక క్రియలలో కనపరిచినట్లయితే లోకమట ఇందును బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుంటుంది. దేవుని యొక్క ప్రేమ ఏంటో లోకానికి కనిపిస్తూ ఉంది. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఆయనకి ఏమై ఉన్నామంటే ప్రేమించే విషయములట అచ్చి ఉన్నామట. వీఆర్ ఇన్ డెట్ టు గాడ్ కన్సర్నింగ్ లవింగ్ వన్ అనదర్. దేవుని ప్రేమించే విషయంలోనూ మన సహోదరుని ప్రేమించే విషయంలోనూ మనము దేవునికి రుణస్సులుగా ఉన్నాము. ఎందుకంటే ఆయన అన్కండిషనల్గా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. సో మొట్టమొదటిగా ఈ యొక్క ఇంట్రడక్షన్ తోటి మనం ఇక్కడికి వెళ్దాం రండి. ప్రేమ అన్నటువంటి మాట తెలుగులో చూస్తే ఒక పదమే ఉంది. ఇంగ్లీష్లో చూస్తే లవ్ అని మనం చూస్తాం. హిందీలో 2-3 పదాలు ఉండొచ్చు. అయితే ఈ క్రొత్త నిబంధన రాసినటువంటి మూల భాషను కనుక మనం చూసినట్లయితే విచ్ ఈస్ గ్రీక్ లాంగ్వేజ్, 4 పదాలు వాడారు. ఎందుకు డిఫరెంట్ వర్డ్స్ వాడాల్సి వచ్చింది అంటే జాగ్రత్తగా ఉండండి. ఐ లవ్ మై బ్రదర్, ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై జాబ్. ఈ మూడిట్లో వాడిన పదం ఏంటి చెప్పండి? నా ఉద్యోగాన్ని నేను ప్రేమిస్తున్నాను, నా సహోదరుని నేను ప్రేమిస్తున్నాను, నా భార్యను నేను ప్రేమిస్తున్నాను. ఈ మూడిట్లో వాడినటువంటి ఒకటే పదము ప్రేమ. కానీ ఆ మాటలు వింటున్నప్పుడు మనకు తెలుసు ఆ 3 ఒక రకమైన ప్రేమ కాదు, 3 రకాలైనటువంటి ప్రేమలు. ఒక వస్తువుని లేకపోతే ఒక వ్యవస్థని ప్రేమించటం అన్నప్పుడు అది వేరు. సహోదరుని, సహోదరుని, తల్లిదండ్రులను ప్రేమించటం అంటే ఆ ప్రేమ వేరు. నా భార్యను నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఆ ప్రేమ వేరు. దేవుడు మనల్ని ప్రేమించాడన్నప్పుడు ఆ ప్రేమ వేరు. ఈ 4 స్టేట్మెంట్స్లో వాడబడిన పదం ఒకటే ప్రేమ. కానీ ఆ 4 స్టేట్మెంట్స్లో వాడబడిన ప్రేమ అనేటువంటి ఒక పదానికి 4 అర్థాలున్నాయి. 4 అర్థాలున్నాయి. సో ఎందుకు సహోదరుల మధ్య లేకపోతే ఫ్రెండ్స్ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమను ఫిలియో అన్నారు. ఏంటి? ఫిలియో. ఫిలదెల్ఫియా అనేటువంటి వర్డ్ ఈ పదంలో నుంచే వచ్చింది. ఇది బ్రదర్లీ లవ్ ఆర్ ఫ్రెండ్షిప్ లవ్.
తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య, కుటుంబంలో ఉండేటువంటి ప్రేమని స్టార్గే అన్నారు. స్టార్గే. స్టార్గే అంటే ఏంటి? ప్రేమే. ఫిలియో అంటే ఏంటి? ప్రేమే. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఈ యొక్క రొమాంటిక్ లవ్ని ఈరోస్ అన్నారు. ఈరోస్. ఈరోస్ అనేటువంటి పదంలో నుంచే ఎరోటిక్ అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని డిరైవ్ చేశారు. ఇది భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ప్రేమ. అది కేవలం వారికి మాత్రమే ఉపయోగిస్తారు. అలాంటి ప్రేమకు మాత్రమే ఆ పదాన్ని ఉపయోగిస్తారు. ఆ పదాన్ని తీసుకెళ్లి తల్లిదండ్రులకి, అన్నదమ్ముల, అక్క చెల్లెలకి ఆ పదాన్ని వాడకూడదు కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ అ యూనిక్ కైండ్ ఆఫ్ లవ్ ఓన్లీ మస్ట్ బి ఎగ్జిస్ట్ ఇన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. దేవుడి యొక్క ప్రేమను గురించి మాట్లాడినప్పుడు ఈ 3 పదాలు ఏమి వాడలేదు, 4వ పదం వాడారు. ఆ పదము అగాపే. ఏంటి? అగాపే. సో నిజానికి అగాపే అనేటువంటి ఈ దైవ ప్రేమ, డివైన్ లవ్ ఏదైతే ఉందో, ఇది మిగిలినటువంటి ఈ 3 రకాలటువంటి, ఇంకా సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల సంబంధాల మధ్య ఉండేటువంటి ప్రేమలకు మూలం, ఆధారం అవ్వాలి. దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క ప్రేమను మన జీవితంలో అనుభవించినప్పుడు వ్యక్తిగతంగా మనము ఇన్ రెస్పాన్స్ టు దట్ అన్కండిషనల్, ఇటర్నల్, స్టెడ్ఫాస్ట్ లవ్ మనం ఇతరుల్ని ప్రేమించకుండా ఉండలేము. సో అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నా సహోదరులారా లేకపోతే ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయట్లేదు. మొట్టమొదటిగా ప్రేమించటం అనేటువంటిది, ఇది మన సహోదరులను ప్రేమించటం అనేది ఇది కమాండ్ అంటున్నాడు. కమాండ్. యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క బోధల్లో మనం చూసినట్లయితే, ఒక న్యాయాధిపతి ఆయన దగ్గరికి వచ్చాడట. ధర్మశాస్త్రోపదేశకుడు లేకపోతే న్యాయాధిపతి అని అడుగుతున్నాడు, ఆజ్ఞలన్నింటిలో ప్రప్రదమైన ఆజ్ఞ ఏది? వెంటనే ఆయన ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో నీవు ప్రేమించాలి అనేది. వెరీ గుడ్. మరి రెండవ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనున్నది ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశమంతటిని కూడా ఆయన ఒక్క పదంలోకి తీసుకొచ్చాడు, ఒక్క ఆజ్ఞలోకి తీసుకొచ్చాడు. అదేంటంటే లవ్ అండ్ లవ్ యువర్ గాడ్. ఎందుకు ఒక్క ఆజ్ఞ అంటున్నామంటే, మనము దేవుని ప్రేమిస్తా ఉన్నాము అని చెప్తే, దేవుని పోలికగా సృష్టించబడినటువంటి మన మనుషులని, మన చుట్టూ ఉన్నటువంటి సహోదరుని ప్రేమించకుండా ఉండలేము. మనము దేవుని ప్రేమిస్తా ఉన్నాము అంటానికి రుజువు ఏంటంటే, మనము ఆయన పోలికగా సృష్టించబడినటువంటి మనుషులను కూడా మనం ప్రేమిస్తాం. ప్రత్యేకంగా సహోదరులను మనం ప్రేమిస్తాం. మన సంఘములో కానీ, మన కుటుంబంలో కానీ, మన చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రేమించటం అనేది దేనికి రుజువు అంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నటానికి రుజువు. దేవుని ప్రేమించటం అనేదట ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అనేది అన్ని ఆజ్ఞల యొక్క సారాంశము. The summary statement and the essence of all the commandments in the law of God is one thing, that is the love. ప్రేమ. దేవుణ్ణి ప్రేమించటము అనేది, దేవుని పోలికగా సృష్టించబడిన వారిని ప్రేమించటం అనేది ఇన్ఎస్కేపబుల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ ఈస్ ఇన్ఎస్కేపబుల్. ఎవరము కూడా ఇందులో ఏ విధమైనటువంటి రాయితీ లేకుండా, మనము తప్పించుకోవడానికి అవకాశం లేకుండా దేవుడు దీన్ని ఆజ్ఞగా పెడుతున్నాడు. ఆజ్ఞాతిక్రమము పాపం. ప్రేమ రాహిత్యము పాపం. ప్రేమించలేకపోవటం పాపం. బికాజ్ ఇట్ ఈస్ అ కమాండ్. అది ఆజ్ఞ. రెండవదిగా చూసినట్లయితే ఈయన ఏమంటున్నాడంటే, ఇట్ ఈస్ అ ఓల్డ్ కమాండ్ అంటున్నాడు. పాత ఆజ్ఞే అని చెప్తున్నాడు. ఎందుకు ఇది ఓల్డ్ కమాండ్ అని చెప్తున్నాడంటే, చూడండి, లేవియా కాండం 19వ అధ్యాయం 18వ వచనం చదవండి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, నీ పొరుగువాని మీద కోపము ఉంచుకోవద్దు. కోపం అంటే అర్థం ఏంటో తెలుసా? బిటర్నెస్, గ్రడ్జెస్, ఆయాసం, పగ తీర్చుకోవాలి అనేటటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఉక్రోషం. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా మళ్ళా రిటాలియేట్ చేద్దాం అనేటటువంటి మనస్సు ఉంచుకోవద్దట. ఎవరి పట్ల?
మేలు చేసిన వారి గురించి కాదు ఇక్కడ. కీడు చేసిన వారికి నువ్వు కీడు చేయొద్దు అంటున్నాడు. ప్రేమ అనే దానికి ఒక అద్భుతమైన నిర్వచనం ఇస్తున్నాడు చూడండి. ప్రేమ ఏం చేస్తుందంటే నీకు కీడు చేసిన వారికి కీడు చేయొద్దని చెప్తుందట. అపకారములను మనసులో ఉంచుకోదు. ఇట్ విల్ నాట్ కీప్ ట్రాక్ ఆఫ్ ద ఈవిల్ థింగ్స్. ఇతరులు నా పక్షముగా చేసినటువంటి ఆ తప్పులన్నీ కూడా నేను ల్యాప్టాప్లో, నా సెల్ ఫోన్లో రికార్డ్ చేసి పెట్టుకోనట, నా మెమరీలో దాచిపెట్టుకోనట. అలా దాచిపెట్టుకోకుండా ఉండటమే, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండగలిగినటువంటి స్థితియే ప్రేమ అంటున్నాడు. ప్రేమ అంటే సింపుల్గా ఐ లవ్ యూ అని చెప్పడం కాదట. లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ వర్డ్, బట్ ఇట్ ఈస్ ఎ వర్బ్. ఇట్ ఈస్ ఎ వర్బ్. ఇట్ మస్ట్ బి డిస్ప్లే ఇన్ యాక్షన్. దాంట్లో కీడుకు ప్రతి కీడు చేయవద్దు. కోపాన్ని మనసులో పెట్టుకోవద్దు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. ఈ ఆజ్ఞ మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రములు రాయబడిన ఆజ్ఞను మీరు చదివారు కదా. ఇది పాత ఆజ్ఞే, మీకు తెలిసినదే. ఇట్ ఈస్ ఫార్ ఫెమిలియర్ టు యూ. ఇట్ ఈస్ అ ఓల్డ్ కమాండ్, బట్ ఐ రైట్ ఇట్ యాజ్ అ న్యూ కమాండ్. క్రొత్త ఆజ్ఞగా ఆయన రాస్తా ఉన్నాడు. ఎందుకు ఇది క్రొత్త ఆజ్ఞ అని చెప్తూ ఉన్నాడంటే జాగ్రత్తగా వినండి. పాత నిబంధన గ్రంథములో ఈ ఆజ్ఞ అంటే లేవికాండం 19:18 మనం చదివిన ఈ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అనేది అనేక ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. వింటున్నారా జాగ్రత్తగా? ఇదేంటి? వారికి ఇవ్వబడిన అనేక ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ. కానీ క్రొత్త నిబంధనలో దీన్నే ఆయన శ్రేష్టమైన, గొప్పదైన ఒక్క ఆజ్ఞగా ఆయన తీసుకొచ్చాడు. ద ఫోకస్ అండ్ ద ఎంఫసిస్ చూడండి. ఇట్ ఈస్ నాట్ ద వన్ కమాండ్ అమంగ్ మెనీ కమాండ్స్. న్యూ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధల యొక్క సారాంశం అంతటిని మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ద గ్రేటెస్ట్ ఇంపార్టెంట్ కమాండ్ అంటున్నాడు. ఈ ఒక్కటి నువ్వు నెరవేరిస్తే చాలు అన్నట్లుగా ఉంది ఆ మాట. ఈ ఒక్క ఆజ్ఞను నెరవేరిస్తే ధర్మశాస్త్రంలో ఆజ్ఞని నెరవేర్చినట్లే అన్నట్లుగా ఉంది ఆ మాట. ఇప్పుడు కొంచెం మనము ఈ ఓల్డ్ అండ్ న్యూ అనేటువంటి దాన్ని మనం చూడటానికి ట్రై చేద్దాం. ఎందుకు అంటే వారెన్ వెస్బే అనేటువంటి దైవజనుడు 3 కారణాలు చెప్పాడు. ఇన్ వాట్ వే దిస్ కమాండ్ ఇస్ అ న్యూ కమాండ్. మొట్టమొదటిది, దేర్ ఇస్ అ న్యూ ఎంఫసిస్ హియర్. న్యూ ఎంఫసిస్ అనేది న్యూ టెస్టిమెంట్లో, క్రొత్త నిబంధనలో, క్రీస్తు ప్రభువు యొక్క బోధలలో ప్రేమను గురించి, మనము ప్రేమించేటటువంటి బాధ్యత విషయంలో దేవుడు ఒక క్రొత్త ఎంఫసిస్ని ఇవ్వడం జరిగింది. పాత నిబంధన గ్రంథంలో ఇట్ ఈస్ రివీల్డ్ యాజ్ అ లెటర్, వర్డ్. కానీ న్యూ టెస్టిమెంట్లో కనుక మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మన హృదయాల్లో దేవుని ప్రేమను కుమ్మరిస్తున్నాడట. ఏదో ఒక ఆజ్ఞరూపకంగా రాయటమే కాదు, ఒక అక్షరముగా రాయటమే కాదు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేమించగలిగే సామర్థ్యాన్ని న్యూ కవనెంట్లో దేవుడు మనకిస్తా ఉన్నాడు. ప్రేమ అనేది చేతగాని మనకి, ప్రేమించటం అనేది స్వాభావికంగా మన గుణము కానటువంటి, పడిపోయినటువంటి ఫాలెన్ కండిషన్లో ఉన్నటువంటి మనకి ప్రేమించటం ఎలా సాధ్యం? ఇట్ ఈస్ కాంట్రరీ టు అవర్ నేచర్ కదా. పడిపోయిన స్వభావంలో, పాప స్వభావంలో ఉన్నటువంటి వారికి స్వాభావికంగా వచ్చేది లవ్ కాదు, లస్ట్. లస్ట్ ఈజ్ ద న్యాచురల్ అవుట్కమ్. కానీ దేవుడు అంటున్నాడు ప్రేమించాలంటున్నాడు. మరి ఇది ఎలా సాధ్యమయ్యా? ప్రేమించకపోతే ఆజ్ఞ కాబట్టి ఆ ఆజ్ఞను చంపుతుంది. పాత నిబంధన గ్రంథంలో ఆజ్ఞ రూపకంగా అది ఇచ్చాడు. ఆ ఆజ్ఞను అతిక్రమించడం ఆజ్ఞాతిక్రమము, ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. బట్ ఇన్ న్యూ కవెనెంట్ ఇప్పుడు అంటున్నాడు, మీ హృదయములో పరిశుద్ధాత్మ నుంచి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమను మీ హృదయములో కుమ్మరిస్తూ మీరు దేవుని ఆత్మకు లోబడుచు నడిచే కొలది ఆత్మ ఫలమును మీరు ఫలించేటట్లుగా చేస్తున్నాను. ఆ ఆత్మ ఫలములో మొట్టమొదటిది ప్రేమ. లవ్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. లవ్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
ప్రేమించటం చేతగాని మనకు ప్రేమించటం నేర్పించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడట. పడిపోయినటువంటి చెడిపోయినటువంటి ఈ జీవితాలకి ప్రేమించేటటువంటి సామర్థ్యము మనలో నుంచి ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వసించినటువంటి రక్షించబడినటువంటి ప్రతి వారి హృదయములో ఆయన స్థిర నివాసం చేస్తూ ఉన్నాడు. బట్ నా సమస్య ఏంటో తెలుసా? ఆయనకు లోబడకపోవటమే, ఆయన ఆధీనంలోనికి రాకపోవటమే, ఆయన కంట్రోల్లోనికి మన జీవితాన్ని సమర్పించుకోకపోవడాన్ని బట్టే ఇంకను మనం ప్రేమించలేకపోతున్నాం. ఇంకను మనం ఒకరినొకరు కరుచుకొని భక్షిస్తున్నాం. ఇంకను కూడా డివిజన్స్ అనేవి కుటుంబాల్లో, డివిజన్స్ అనేవి సంఘాల్లో, పోట్లాట్లు అనేవి ఎందుకు వస్తూ ఉన్నాయంటే బికాస్ వీఆర్ నాట్ సబ్మిటింగ్ అవర్ సెల్స్ టు ద కంట్రోల్, టు ద రూల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఇఫ్ యూ కెన్ డూ దట్, ఆయన మన హృదయములనట ఆయన ప్రేమను కుమ్మరిస్తాడట. కుమ్మరించడం అన్న మాట కంటే తెలుసా, ఒక ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఎట్లాగైతే ఆ వాటర్ గష్ అవుతుందో, షెడ్ అబ్రాడ్ అని రాస్తాడు కేజేబీ అని కేజేబీలో, పోడ్ అవుట్ అని రాస్తారు ఇంకొక వర్షన్లో. ఆయన మన హృదయాల్లో ఆయన ప్రేమనట ఒక ఖాళీ వెసల్స్లో సమృద్ధిగా నింపినట్లుగా ఆయన ప్రేమను మన హృదయాలు నింపుతాడు. అట్టి ప్రేమతో మనం ఎవరినైనా సరే, ఎంత అపరాధం చేసిన వారినైనా మనము క్షమించి ప్రేమించడం అనేది సాధ్యమవుతుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో లవ్ అనేది ఒక ప్రిన్సిపల్, న్యూ టెస్టిమెంట్లో లవ్ ఈజ్ అ పర్సన్. ఇన్ ఓల్డ్ కవెనెంట్ లవ్ ఈజ్ అ ప్రిన్సిపల్ టు ఫాలో, బట్ ఇన్ ద న్యూ కవెనెంట్ లవ్ ఈజ్ అ పర్సన్ టు ఫాలో. హూ ఈజ్ దిస్ పర్సన్? దేవుడు ప్రేమాస్వరూపి. ఒక ప్రిన్సిపల్గా ఇచ్చినప్పుడు ఆ ప్రిన్సిపల్ని ఫాలో అవటం కష్టం, కానీ ఒక పర్సన్గా, ఒక లైఫ్గా జీవింప చేసినటువంటి వ్యక్తిగా మన కళ్ళ ముందు ఆయన కనిపిస్తూ ఉన్నప్పుడు ఆయన వెంబడించడం ఈజీ. అందుకనే ఇన్ ఓల్డ్ కవెనెంట్ లవ్ ఈజ్ ద లా, బట్ ఇన్ ద న్యూ కవెనెంట్ లవ్ ఈజ్ అ లైఫ్ దట్ ఈస్ లివ్డ్. ఇట్ ఈస్ అ లైఫ్, ఇట్స్ అ లైఫ్ స్టైల్. ఒక ఆజ్ఞలాగా తీసుకోవద్దు, ఒక రూల్ లాగా తీసుకోవద్దు, ఒక ప్రిన్సిపల్ లాగా తీసుకోవద్దు, ఒక కమాండ్ లాగా మాత్రమే తీసుకోవద్దు. మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితాన్ని చూపిస్తేమనంటే లుక్ ఎట్ లవ్, ఫాలో లవ్, అబ్జర్వ్ లవ్, ఇమిటేట్ లవ్, ప్రాక్టీస్ లవ్. కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ వన్ పర్సన్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. a new emphasis. రెండవది కనుక మనం చూసినట్లయితే a new example. a new example. 8వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, 7వ వచనంలో క్రొత్త ఆజ్ఞగా దాన్ని ఎంఫసైజ్ చేస్తూ చెప్పాడు. రెండవదిగా ఇప్పుడు 8వ వచనం చూడండి, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. అది ఆయన యందును మీ యందును సత్యమే. ఇప్పుడు ఈ మాటను బట్టి సత్యమైన వెలుగంటే ఎవరు? నిజానికి సత్యమైన వెలుగంటే ఏంటి అని అడగాలి, కానీ క్లూ ఆయనే ఇచ్చాడు మనకి ఇక్కడ రైటర్. ఏమని? ఆ సత్యమైన వెలుగును అది అని సంబోధించక ఆయన అని సంబోధిస్తున్నాడు. ఎవరు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతివానిని వెలిగించుచున్నను. జీవపు వెలుగట, జీవపు వెలుగు. ద లైట్ దట్ గివ్స్ us life, the light that gives us life, the light that lightens or enlightens us. మనల్ని వెలిగించేటటువంటి జీవం. చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకొచ్చి వెలుగుగా చేసి మీరు లోకానికి వెలుగు అని మనల్ని నిలిపినటువంటి ఆ నిజమైన వెలుగు, సత్యమైన వెలుగు. సత్యమైన వెలుగు అంటే అబద్ధమైన వెలుగుందని అర్థం. అస్సూడో ఫాల్స్ లైట్. ఈ లోకములో వెలుగుగా కనబడేటువంటి ఇంకొక వెలుగుంది. అందులో ప్రభావం ఉండదు, ప్రకాశం ఉంటుంది, కానీ అందులో లైఫ్ ఉండదు, ఇల్యూమినేషన్ ఉంటుంది. మీరు చీకట్లో నడుస్తూ ఉంటే మినుగురు పురుగులు కనిపిస్తాయి. ఆ మినుగురు పురుగుల్లో కూడా ఏముంటుంది? ఇల్యూమినేషన్ ఉంది, లైట్ ఉంది, ప్రకాశం ఉంది. కానీ ఆ లైట్లో ఏముండదు?
ప్రభావం ఉండదు, వేడి ఉండదు, వెచ్చదనం ఉండదు, ఎనర్జీ ఉండదు, శక్తి ఉండదు. అంతేకాకుండా చలికి గడ్డగట్టుకుపోయేవాడిని బ్రతికించడానికి ఒక 100 మునుగురు పురుగుల వంటి మీద వేయండి, వెచ్చదనాన్ని ఇస్తాయా? తిరిగి బ్రతికిస్తాయా? లైఫ్ ఉండదు. కానీ వెలుగులాగానే కనిపిస్తూ ఉంది. అపవాది అయినటువంటి సాతానికి ఇవ్వబడినటువంటి ఇంకొక టైటిల్ ఏంటి తెలుసా? వాడు వెలుగు దూత. వెలుగు దూత వేషం వేసుకుని వస్తాడు వాడు. లైక్ అ మార్నింగ్ స్టార్ హీల్ కమ్ బట్ హీ ఈస్ నాట్ ఎ స్టార్. లైక్ లైట్ హీ కమ్స్ బట్ హీ ఈస్ నాట్ ట్రూ లైట్. అది నిజమైన వెలుగు కాదు, వెలుగులాగానే కనిపిస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటంటే ఆయన సత్యమైన వెలుగు, ఆయన నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకములో ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టట చీకటి గతిస్తూ ఉంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clockకి మీరు ఒకసారి లేచి చూసినట్లయితే ఎలా ఉంటుంది చెప్పండి? దాన్ని ఏ లైట్ అంటారు? డిమ్ లైట్ అంటారా? ఏమంటారు? లైట్ ఇంకా ఫుల్గా రాలేదు, కానీ చీకటి ఏమవుతుంది? దూరం అవుతూ గతిస్తూ 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 ఉంది. చీకటి వెళ్ళిపోతా ఉందని అర్థమవుతుంది, వెలుగు వస్తూ ఉందని అర్థమవుతుంది. ఇంకా ఆ వెలుగైతే కంప్లీట్గా రాలేదు. ఆ వెలుగు కంప్లీట్గా రివీల్ అయ్యేటువంటి రేస్ ఒకటి ఉంది. ప్రతి నేత్రం ఆయన చూస్తారట. ఆయన పొడిచిన వారు సైతం ఆయన చూస్తారు. ప్రతి వారు రొమ్ము కొట్టుకొని ప్రలాపిస్తారు. ఆయన ప్రత్యక్షమైపోయేటువంటి రోజు ఒకటి ఉంది. ద ఫుల్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఇస్ గోయింగ్ టు బి రివీల్డ్ వన్ డే అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అయితే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. లోకం ఆయన గమనించలేదు, లోకం ఆయన గుర్తించలేదు, లోకం ఆయన మీద శ్రద్ధ పెట్టలేదు. వారి క్రియలు చెడ్డవైనందున వారి వెలుగునద్దకు రారు. అయితే నీవు నేను మనము ఆయన ఆకర్షించబడిన మనము, ఆయన ఆత్మచేత జన్మింప చేయబడినటువంటి మనము వెలిగించబడ్డాము, వెలుగులో నడవడానికి పిలువబడ్డాము, ఆయనతో అన్యోన్య సహవాసం కొరకు పిలువబడ్డాము. ఆయన వెలుగులో నడిచే ప్రతివాడు కూడా ప్రేమిస్తాడు, ప్రేమను ప్రతిబింబింప చేస్తాడు. కారణం ఏంటంటే ఆయనే ఈ లోకానికి వచ్చి ప్రేమ అంటే ఏంటో చూపించాడు. న్యూ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే 3 మాటల్లో, మొట్టమొదటిది హీ డిఫైన్డ్ వాట్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్. ప్రేమ అంటే ఏంటో ఆయనే డిఫైన్ చేశాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను మంచి స్నేహితుడును, మంచి స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టినని రాస్తుందా, తన ప్రాణం పెట్టినని రాస్తుందా? తన ప్రాణం పెట్టును. ద మోస్ట్ ఎంఫటిక్ వర్డ్ అక్కడ ఏంటో తెలుసా? తన ప్రాణము, తన ప్రాణము. హీ లేడ్ హీస్ ఓన్ లైఫ్. ప్రేమ అంటే ప్రాణం తీయటం కాదట, ప్రేమ అంటే ప్రాణం పెట్టటమట. లవ్ ఈజ్ నాట్ గ్రాబింగ్ ద బెస్ట్ ఫ్రమ్ అదర్స్, లవ్ ఈజ్ గివింగ్ ద బెస్ట్ ఫర్ అదర్స్. ప్రేమ అంటే ఇతరుల దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనది నాకే కావాలి అని లాక్కోవటం కాదు, అది లస్ట్. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ 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 అని పిలవబడేటువంటి ఈ మాటలన్నీ కూడా ఏంటో తెలుసా? ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటో తెలుసా? ఐ వాంట్ యూ బై ఎనీ మీన్స్. నువ్వు నాకు దక్కకపోతే యాసిడ్ పోసేస్తా, కత్తితో చంపేస్తా, నరికేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. డూ యూ థింక్ దట్ ఈస్ లవ్? నాకేమిస్తావు అనేది ప్రేమ అనుకుంటున్నారా? నేను నిన్ను ప్రేమిస్తే నాకేమి దొరుకుతుంది అనేది ప్రేమ కాదు. లవ్ ఈజ్ ఆల్వేస్ సాక్రిఫిషియల్, లవ్ ఈజ్ ఆల్వేస్ అన్కండిషనల్, లవ్ ఈజ్ ఆల్వేస్ అన్చేంజింగ్. అలాంటి ప్రేమను ఈ లోకంలో ఎక్కడ చూడగలమండి? ఒకసారి ఫ్రెండ్షిప్ డే రోజు యవనస్తులందరిని పిలిచి మీకు ఎలాంటి ఫ్రెండ్ కావాలనుకుంటున్నారో ఆ ఫ్రెండ్లో ఉండేటటువంటి బెస్ట్ క్వాలిటీస్ అన్ని రాయండి అని చెప్పాం. అందరికి చిన్న చిన్న పేపర్లు ఇస్తే వాళ్ళకి వాళ్ళ హృదయంలో వాళ్ళ మనసులో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ రాశారు.
సో వాళ్ళు చదువుతున్నారనమాట. మా ఫ్రెండ్ అంటే నన్ను ఎప్పుడు బిట్రై చేయకూడదు, నన్ను ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించాలి, నా సీక్రెట్స్ బయటికి చెప్పకూడదు, నాతో ఎప్పుడు ఉండాలి, నన్ను ఎంకరేజ్ చేయాలి, నేను ట్రస్ట్ చేయాలి. ఈ విధంగా అవన్నీ రాస్తా ఉన్నప్పుడు చాలా సంతోషంగా అందరూ చప్పట్లు కొట్టారు. అయిపోయిన తర్వాత ఒక ప్రశ్న, ఇలాంటి క్వాలిటీస్ కలిగినటువంటి ఫ్రెండ్ని నీ లైఫ్లో నువ్వు ఎప్పుడైనా కనుగొన్నావా? క్వశ్చన్ మార్క్. ఇలాంటి గుణలక్షణాలు కలిగినటువంటి స్నేహితుడు నీకు ఎప్పుడైనా దొరికాడా? అలాంటి స్నేహితునితో నువ్వు ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ చేసావా? ఎక్స్పెక్టేషన్స్ చాలా గ్రేట్గా ఉన్నాయి, కానీ నిజంగా అలాంటి క్వాలిటీస్ కలిగినటువంటి ఫ్రెండ్ ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఇట్ వాజ్ అ సైలెన్స్. కానీ బైబిల్ మనకు చూపిస్తూ ఉంది, సచ్ ఎ గ్రేట్ ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్, ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు, తన సొంత ప్రాణం పెట్టినటువంటి కాపరి, తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినటువంటి వాడు. ప్రేమ అనేది ప్రాణం పెట్టేది, ప్రేమ అనేది త్యాగపూరితమైనది, ప్రేమ అనేది ఎదుటివారిని ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించేది, మనలో అర్హతలు చూడనిది, హేతువు లేని ప్రేమ, హేతువు అడగని ప్రేమ. దేవుని ప్రేమట వివరించడానికి మనకు అద్భుతమైనటువంటి ఒక పారబుల్ చెప్పారు బైబిల్లో, అది ప్రాడిగల్ సన్. తండ్రి చూపించినటువంటి ఆ యొక్క ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఎందుకు వెళ్ళిపోయావరా ఇంట్లో నుంచి అని కూడా అడగలేదట, ఎందుకు చేసావరా ఈ పని అని కూడా అడగలేదట తండ్రి, మరలా ఏ ముఖం పెట్టుకొని వచ్చావరా ఇంటికి అని కూడా అడగలేదట. అట్లీస్ట్ వై హ్యావ్ యూ డన్ దిస్ అని కూడా అడగకుండా అన్కండిషనల్గా ఆయన్ని స్వీకరించి ప్రేమించి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన పూర్వపు స్థితిని అంతా మరలా ఇచ్చి, అంతేకాకుండా వీడేదో హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి డిగ్రీ తెచ్చినట్లుగా ఇంట్లో సెలబ్రేషన్లు చేశాడంట పందులు మేపు వచ్చినవాడికి. దాట్ ఈస్ ట్రూ లవ్. ఆ ట్రూ లవ్ని మనము ఎవరిలో చూస్తున్నామంటే క్రీస్తు ప్రభువులో. హీ ఈజ్ ఎగ్జాంపుల్. హీ డిఫైన్డ్ ఇట్. రెండవది, హీ డిస్ప్లేడ్ అండ్ డిమాన్స్ట్రేటెడ్. రోమిలికి రాసిన పత్రిక 5:8 చదవండి. హీ నాట్ ఓన్లీ డిఫైన్డ్, హీ డిమాన్స్ట్రేటెడ్. రోమిలికి రాసిన పత్రిక 5:8. అయితే దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనమింకును పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినము. ఎట్ వి వర్ సిన్నర్స్, క్రైస్ట్ డైడ్ ఫర్ us. మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, భక్తిహీనులమైన మన కొరకు, బలహీనులమైన మన కొరకు, శత్రువులమైన మన కొరకు ఆయన శిలువ మీద మరణించాడు. హీ డిమాన్స్ట్రేటెడ్ ఇట్. చాలామంది ప్రేమించమని చెప్తారు కానీ ప్రేమించరు. చాలామంది ప్రేమ మీద పాటలు రాస్తారు, కవితలు రాస్తారు, పుస్తకాలు రాస్తారు, సినిమాలు తీస్తారు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. గో అండ్ సీ దేర్ లైవ్స్, గో అండ్ అబ్జర్వ్ దేర్ లైవ్స్. వారి జీవితాల్లో ఇలాంటి ప్రేమ ఉన్నదా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించండి ప్రేమించండి అని చెప్పడానికి మాత్రమే రాలేదట, ఆయన ప్రేమను ఏం చేశాడండి? చూపించాడు లోకానికి. హీ డిమాన్స్ట్రేటెడ్ ఇట్. ఆయన చూడండి ఏ విధంగా ప్రేమించాడంటే, తండ్రి అనే దేవుడు మనల్ని ప్రేమించాడు, తన కుమారుని మన కొరకు మరణానికి అప్పగించినంతగా. కుమారుని క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు, ఆయన ప్రాణమును మన కొరకు ధారపోసినంతగా. ఎలాంటి వాళ్ళని ప్రేమించాడో తెలుసా? ఆయన లోకాన్ని ప్రేమించాడు, మనుషులందరినీ ప్రేమించాడు. ఆయన తన శత్రువులను కూడా ప్రేమించాడండి. శాస్త్రులు, పరిసయ్యులను కూడా ఆయన చూసినప్పుడు వారి మీద అనేక సార్లు ఆయన జాలిపడి వారితో మాట్లాడాడు. అంతేకాకుండా లోకమంతా కూడా ద్వేషించిన వారిని ప్రేమించాడు. శాస్త్రులు, పరిసయ్యులు పాపులు పాపులు పాపులని ట్రీట్ చేసింది ఎవరిని? సుంకరులను. సుంకరులు, పాపులను వారిని ఆయన ప్రేమించి వారితో కలిసి భోజనం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆయన ప్రేమించాడు, జక్కయ్యని ఆయన ప్రేమించాడు. ఆయన సిలువ వేసిన వారిని సైతము ఆయన ప్రేమించి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని చెప్పాడు. ఇప్పటి వరకు చాలా బాగుంది కదా? హీ డిఫైన్డ్ వాట్ లవ్ ఈస్ అండ్ హీ డిమాన్స్ట్రేటెడ్ వాట్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ మూడోది వెరీ ఇంపార్టెంట్, నౌ హీ ఈస్ డిమాండింగ్ సచ్ లవ్. హీ ఈస్ డిమాండింగ్. 3:16 చదవండి. యోహాను సువార్త కాదు, యోహాను పత్రిక
సువార్తలో 3:16 మనందరికీ బాగా తెలుసు, మన ఫేవరెట్. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెచ్చెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. చూడండి, ప్రేమ ఎట్టిదని తెలుసుకున్నాము. డెమాన్స్ట్రేషన్ ఏంటంట? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెచ్చెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఇక్కడ ఎంఫటిక్ వర్డ్ ఏంటి? మన ప్రాణము, మన సహోదరుల కొరకు మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఇందాక చదివాం కదా, 4వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. ఈ ప్రేమ ఎంతవరకు, ఎంత ఎక్స్టెంట్కి డిమాండ్ చేస్తున్నాడంటే ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. హీస్ డిమాన్స్ట్రేటింగ్ అండ్ దెన్ హీస్ డిమాండింగ్ సచ్ లవ్. వెలుగులో నడిచేటటువంటి వాడి గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎవరైతే తన సహోదరుని ప్రేమిస్తాడో వాడు వెలుగులో నడుస్తాడు. వెలుగు సంబంధి అయినటువంటి వాడు సత్యమైన వెలుగు ఈ లోకములో ప్రకాశించిందే ఆ వెలుగులో నడుస్తాడు. ఈ సత్యమైన వెలుగు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి చూపించినటువంటి ఆ ప్రేమ ఆయనలోనూ మనలో కూడా నిలిచి ఉంటుంది. అది సత్యమే అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఇది న్యూ అని చూసినట్లయితే దెర్ ఇస్ అ న్యూ ఎంఫసిస్. ఎందుకు ఇది న్యూ అని చూసినట్లయితే ఎ న్యూ ఎగ్జాంపుల్ హీఈస్ బ్రింగింగ్ అవుట్. మూడోది చూసినట్లయితే ఎ న్యూ ఎక్స్పీరియన్స్. 9 నుంచి 11 వరకు చూద్దాం. తన స్నేహితుని ద్వేషించువాడు ఇప్పటి వరకు, చదవండి అందరూ చదవండి. తన స్నేహితుని ద్వేషించువాడు ఇప్పటి వరకు నువ్వు చీకట్లోనే ఉన్నాడు, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. లుక్ ఎట్ దిస్. తన స్నేహితుని ద్వేషించువాడట ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. దట్ ఈస్ అ ఫస్ట్ కంపారిజన్ హీ బ్రాట్. హేట్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ టైంలో, ఏదో కొంచెం కోపం వచ్చినప్పుడు, ఏదో సందర్భంలో పొరపాటున ద్వేషించటం కాదట. అందరికీ కోపాలు వస్తాయి, అందరికీ అభ్యంతరాలు వస్తాయి, అప్పుడప్పుడు అందరం కూడా కోపడతాం. కానీ ద్వేషం అనే వర్డ్ కొంచెం సీరియస్ వర్డ్ అండి. ద్వేషం అనే పదము చాలా సీరియస్. ఇది అభ్యంతరం వస్తుంది, కోపం వస్తుంది, అప్పుడప్పుడు ఒక మాట అనాలనిపిస్తుంది. కానీ ద్వేషం అంటే ఏంటో తెలుసా? కంప్లీట్గా ప్రేమను ఎంప్టీ చేసేయటం. మన పిల్లల మీద కోపం వస్తుంది, అప్పుడప్పుడు చికాకు వస్తుంది, కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది చిన్నపిల్లలు అయితే. కానీ ద్వేషం ఎప్పుడన్నా వచ్చిందా మీకు? జాగ్రత్తగా వినండి. ద్వేషం ఎప్పుడన్నా వచ్చిందా? దట్స్ అ డిఫరెన్స్. ఒక సంఘముగా, ఒక సహవాసముగా, ఒక దేవుని ఇంటి వారముగా మనం ఉంటున్నప్పుడు వాక్యము ప్రాక్టికాలిటీకి అతీతంగా ఏమి మాట్లాడట్లా. కోప్పడొద్దనలా, కోప్పడండి, కానీ జాగ్రత్త. ఆ కోపంలో ఎట్లా మాట్లాడుతున్నారో జాగ్రత్త. ఆ కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో జాగ్రత్త. అయినా ఆ కోపము 24 అవర్స్ లోపు, 12 అవర్సే, 24 అవర్స్ కూడా కాదు, 12 అవర్సే టైం పెట్టాడు. సాయంత్రం లోపు దాన్ని సెటిల్ చేసాయి. దాన్ని రేపటికి క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. కోపం వస్తుంది, కానీ లెట్ యువర్ టెంపరమెంట్స్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మన టెంపరమెంట్స్ అనేవి, మన ఎమోషన్స్ అనేవి దేవుని ఆత్మ ఆధీనంలో ఉండాలి. దేవునికి భయపడేవారుగా ఉండాలి. కొంతమంది అంటారు, నా కోపం వస్తే నేను మనిషిగా అని అంటారు. నా కోపం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ముక్కు పగిలిపోద్ది. మరి జాగ్రత్త. నా కోపం ముక్కు మీద ఉంది, ముక్కు మీద ఉంటే ముక్కు పగలు కొడతాడు దేవుడు. ఇప్పుడు బుద్ధి వచ్చిందా అంటాడు. కోపము, చిరాకు ఇవన్నీ వస్తాయి, కానీ ద్వేషం అనేది శత్రువుకు సంబంధించిన మాట. ద్వేషం ఎవరికి సంబంధించింది?
సహోదరుడికి సంబంధించింది కాదు, అది శత్రువుకి సంబంధించింది. చూసారా? We are not enemies. We are brothers and sisters. ద్వేషించడం అంటే ఏంటి తెలుసా? ఎన్నడూ నేను మాట్లాడను వాళ్ళతోటి. వాళ్ళ గడప తొక్కను నేను. వాళ్ళ ఇంట్లో నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. పచ్చగడ్డేస్తే చెప్పండి, ఈ మాటలను ఎవరికి వాడేయండి? సహోదరులకా, శత్రువులకా? బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ దినాల్లో విశ్వాసులమని చెప్పుకుంటున్నటువంటి మనలో కూడా ఇలాంటి ప్రవర్తన వస్తుందేమో. ఎప్పుడో ఏదో మీ అన్నలో, అక్కలో, బంధువులో ఏదో చేస్తుంటారు, ఇప్పటికీ కూడా రగిలిపోతూ ఉంటాం. అలా ప్రస్తావన వస్తే ముఖం అంతా ఎర్రగైపోతుంది. ఒక శత్రువుల్ని ట్రీట్ చేసినట్లుగా ట్రీట్ చేయటం. దేవుడు మనకు సెట్ చేసిన స్టాండర్డ్స్ ఏంటో తెలుసా? శత్రువుని కూడా ప్రేమించటం. పగవారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, శత్రువుల్ని ప్రేమించమని చెప్పినటువంటి ఆ దేవుడు ఆ హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ లవ్ మన ముందు సెట్ చేస్తే, మనము సహోదరుల విషయంలో, అది రక్త సంబంధికులు కావచ్చు, ఇంటి వారు కావచ్చు, అన్నిటికంటే మించి ఆత్మీయ గృహము సంబంధించినటువంటి సంఘములో ఉన్న వారు కావచ్చు, నేను ప్రేమించలేను అని చెప్తే నువ్వు చీకట్లో ఉన్నావు అంటున్నాడు. చీకట్లో ఉన్నవాడు అపవాది సంబంధి, వాడు కయ్యూను వంటి వాడు అంటున్నాడు. తర్వాత మనం చూస్తాం, వాడు అబద్ధంలోనే ఉన్నాడు, సత్యము వానిలో నిలిచి ఉండదు అంటున్నాడు. ఎంత సీరియస్ ఆ కంపారిజన్స్ తీసుకొస్తున్నాడో చూడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం, పరీక్ష చేసుకుందాం. ప్రభువా, ఇంకా నేను హృదయపూర్వకంగా క్షమించలేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హృదయపూర్వకంగా నేను క్షమించలేని వారు, ప్రేమించలేని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? వారిని ప్రేమించడానికి, క్షమించడానికి, ప్రభువా పీస్, సమాధాన పడటానికి నాకు సహాయం చేయి. అలా చేయటం ద్వారానే ప్రభువా, నేను వెలుగు సంబంధినని, నేను మీతో అన్యోన్య సహవాసం కలిగిన వాడినని, మీ శిష్యుడినని ఈ లోకం నన్ను గుర్తిస్తుంది. సోషల్ మీడియాలో మనం సెలబ్రేట్ చేసుకుంటాం. గ్రహాం స్టైన్స్ వాళ్ళ వైఫ్ తన భర్తని, తన ఇద్దరు బిడ్డల్ని ఆ కారులో పడేసి తగలబెట్టిన వాళ్ళని క్షమించింది. సోషల్ మీడియాలో సెలబ్రేషన్ చేస్తాం. ఇదిగో ప్రవీణ్ పగడాల గారి వాళ్ళ వైఫ్ క్షమించింది. కర్క్ ఎవరున్నారు కదా, చార్లీ కర్క్ వాళ్ళ వైఫ్ క్షమించింది. ఏం పెట్టాంలే, 3 పోస్టులు, ఒక పోస్టులో పెట్టి కింద క్రైస్తవ ప్రేమ అంటే, క్రైస్తవ విశ్వాసం అంటే, మా భక్తి ఎంత గొప్పదో చూడండి. సోషల్ మీడియాలో చూపించడం కాదండి, పోస్టులో చూపించడం కాదు, రియల్ లైఫ్లో, మన ప్రాక్టికల్ జీవితంలో. అంతగా మనల్ని హింసించిన వారు, అంతగా మనల్ని చంపిన వాళ్ళు ఎవరు లేరు. కొన్నిసార్లు మన క్యారెక్టర్ని అసాసినేట్ చేయొచ్చు, మన గురించి చెడ్డ మాటలు పలకొచ్చు, మన గురించినటువంటి చెడు ప్రచారం చేయొచ్చు, ద్రోహం తలపెట్టించవచ్చు, కీడు చేసినందుకు మేలు చేసినందుకు మనకు కీడు చేయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్నప్పుడు వారిని మనము ప్రేమించగలుగుతున్నామా? క్షమించగలుగుతున్నామా? క్రీస్తు ప్రభు యొక్క మాదిరిని చూపించగలుగుతున్నామా? ఒకవేళ కనుక అలా క్షమించలేక, ప్రేమించలేక, ద్వేషించేటటువంటి వాడి కండిషన్ ఎలా ఉందో చూడండి. 5 మాటలు చెప్పాడు. హిస్ స్టేట్ ఆఫ్ లైఫ్, తన పరిస్థితి ఏంటంటే అతడు ఇంకనూ చీకట్లోనే ఉన్నాడు. హిస్ కోర్స్ ఆఫ్ లైఫ్, తన యొక్క జీవితం యొక్క విధి విధానం ఏంటంటే హీ వాక్స్ ఇన్ డార్క్నెస్, చీకట్లోనే నడుస్తున్నాడు. హిస్ డైరెక్షన్ ఆఫ్ లైఫ్, ఇట్ డజంట్ నో వేర్ హీ ఈస్ గోయింగ్, అతడు ఎక్కడికి వెళుచున్నాడో ఎరుగడు. హిస్ డెస్టినీ, ఎక్కడికి వెళ్తున్నాడో ఎరగని వాడి డెస్టినీ ఏంటి చెప్పండి? ఎక్కడికి వెళ్తున్నాడో ఎరగని వాడి యొక్క గమ్యస్థానం ఏంటి? నథింగ్. అందుకనే పౌలు అంటున్నాడు, ప్రేమ లేనివాడునైతే ఐఎమ్ నథింగ్, వ్యర్థుడును. హిస్ కండిషన్ ఏంటంటే హీస్ బ్లైండెడ్, గుడ్డివాడు. తను గుడ్డివాడుగా ఉంటాడట, గురి గమ్యం లేనివాడుగా జీవిస్తాడట, ఎక్కడికి వెళ్తున్నాడో ఎరగనివాడుగా ప్రయాణం చేస్తాడట, చీకట్లోనే నడుస్తాడట, చీకట్లోనే ఉన్నాడట. అలాంటి వ్యక్తిగా నేను ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ప్రేమ దేవుని మూలముగా పుట్టినది. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో
ఈ ప్రేమ అనేది ప్రజ్వలింప చేయబడాలి. ఈ ప్రేమ అనేది రోజు రోజుకి పెరగాలి. ప్రభా, ప్రేమ నాకు దయచేయి. ప్రేమ లేకపోతే ప్రభా, నేను ఇతరికి స్టంబ్లింగ్ బ్లాక్ లాగా, అడ్డుబండలాగా ఉంటాను. ప్రేమించేవాడులట ఏ విధమైన అభ్యంతరము లేదు అంటున్నాడు. అతడు ఎవరికి కూడా స్టంబ్లింగ్ బ్లాక్గా ఉండడట. సో కాబట్టి వెలుగులో నిలిచిన వాడుగా ఉంటాడు, దేవునితో సహవాసం. అభ్యంతరాలు లేనివాడుగా ఉంటాడు, మనుషులతో సహవాసం. గమనించారు ఈ మాటని? వెలుగులో నడిచేవాడు ఎలా ఉంటాడంట? చదవండి ఆ మాట. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణము ఏదియు. ఇప్పుడు వెలుగులో ఉన్నవాడంటే ఎవరు? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనములో వెలుగులో నడిచినదా ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. వెలుగులో ఉన్నవాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రేమించేవాడు దేవునితో సహవాసం చేస్తున్నాడు. అభ్యంతర కారణం ఏది లేదు అంటే అర్థం ఏంటి? అందరితో సహవాసంలో ఎదుగుతున్నాడు. ప్రేమ అనేది సహవాసాన్ని అది ఏం చేస్తుంది? యాంప్లిఫై చేస్తుంది. సహవాసాన్ని స్ట్రెంగ్థన్ చేస్తూ ఉంది. ప్రియులారా, సహవాసంలో కావాల్సింది ప్రేమ. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. రెండవది, ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? హెచ్చరిస్తుందట. ఎగ్జాట్స్, నాట్ ఓన్లీ ఎడిఫై బట్ ఇట్ ఎగ్జాట్స్. తండ్రి తను ప్రేమించిన ప్రతి కుమారుని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావు అంటే గద్దిస్తావు, ప్రేమతో గద్దిస్తావు, ప్రేమ కలిగి సత్యం చెప్తావు, అతని యొక్క క్షేమాభివృద్ధిని కోరుకుంటావు, వాళ్ళ మేలును కోరుకుంటావు. చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు, తప్పు మార్గంలో తిరుగుతున్నప్పుడు మనం ప్రేమతో వాళ్ళని ఏం చేస్తామంటే హెచ్చరిస్తాం, గద్దిస్తాం. అంతేకాకుండా ప్రేమ ఎంపవర్ చేస్తుంది. మనము సహోదర ప్రేమ కలిగిన వారుగా ఉంటేనట, నా సహోదరుడు నాకంటే గనుడుగా ఎంచుతానంట నేను. రోమిలికి రాసిన పత్రిక 12:10 ఏమన్నాడు? నా సహోదరుని నాకంటే ఘనమైన వాడిగా ఎంచుతాను. దట్ ఈస్ ఎంపవరింగ్ అదర్స్. లవ్ ఎడిఫైస్, లవ్ ఎగ్జాట్స్, లవ్ ఎంపవర్స్. సహవాసములో ప్రేమ ఉండాలి. అందుకనే పౌలు అంటున్నాడు 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. మిక్కటమైన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమ అనేక పాపముల కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారై ఉండండి. క్రీస్తు ప్రభు యొక్క బోధలు చూసినా, అపోస్తలుడైన పౌలు యొక్క బోధలు చూసినా, పేతురు భక్తు యొక్క బోధలు చూసినా, అసలు ఆ ప్రేమకే అపోస్తలుగా పిలువబడినటువంటి యోహాను భక్తుడి యొక్క బోధలు చూసినా, వాళ్ళ బ్రతుకులు చూసినా, ఏంటయ్యా ఎస్సెన్స్ అంటే, ఏంటయ్యా ఇంపార్టెంట్ థింగ్ అంటే